రైట్ గా సనాతన బోర్డు సాధించి విశ్వగురువుగా భారతదేశాన్ని నిలపడమే లక్ష్యంగా హిందువులు శ్రమించాలన్నారు సద్గురు మహాదేవ్ స్వామీజీ. సనాతన బోర్డుతోనే హిందూ ధర్మ రక్షణ, ఆలయ భూముల అన్యాక్రాంతం, దేవాలయాల అభివృద్ధి సాధ్యమని తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో సనాతన హిందూ ధర్మ జాగృతి మహాసభకు సద్గురు మహాదేవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పిల్లలకు దేశ ఆచారాలు, సంప్రదాయాలు, విలువల గురించి నేర్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు సద్గురు మహాదేవ్. ఏం చేయాలి ఇక్కడ మా ఇందాక స్వామిని నేర్పిన మా పుష్పక విమానం అన్నారు. ఇది నా సనాతన ధర్మం. అంత గొప్ప ధర్మంలో మనం పుట్టినాం. భగవంతుడు నడిచిన పుణ్యభూమిలో పుట్టినాం. మన ధర్మాన్ని మాత్రం మరవద్దని నేను కోరుతూ 4వ తారీఖున మరవద్దు చేయనాడు. భారత్ మాతాకి ఏ పాటన్నా వెళ్ళు, కానీ సనాతన ధర్మం ధర్మం ఏదో అది కాపాడుతుంది. కానీ ఏ పార్టీ వాళ్ళని ఇక్కడ ఒక ఆలోచన చేయండి. టర్కీ యాక్ట్ అంటే ఏది? యూట్యూబ్లో కొట్టుకొని ఇంటిపోయిన తర్వాత టర్కీ ఏ యాక్ట్ అంటే ఏది? అది ఎవరు పరీక్ష పెట్టిరు? మరి మనం ఏ రూట్లో వెళ్ళాలా? మీరు ఆలోచన చేసుకోండి. ఎందుకంటే అంత జ్ఞానం ఉన్నది మీకు. నేను చెప్పా ఇక్కడ పార్టీలలో నాకు అనవసరం. కానీ టర్కీ యాక్ట్ అంటే ఎవరు ప్రవేశపెట్టిరు? టర్కీ ఏ యాక్ట్ అంటే ఎవరు ప్రవేశపెట్టిరు? మరి ఇస్లాం మతస్థులు చేసుకుంటే అధికారం ఉన్నది, క్రైస్తవ మతస్థులు చేసుకుంటే అధికారం ఉంది. కానీ ఒక హిందూ చేసుకుంటే పర్మిషన్ తీసుకోవాలా? ఇది ఎవరు ప్రవేశపెట్టిరు? మీ బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళు మీరే యూట్యూబ్లో కనుక్కోండి. ఆ తర్వాత మన ధర్మం కోసం ఎవరు కష్టపడుతున్నారో వాళ్ళ పాటలో నడవండి. పరంపర కొనసాగుతూనే ఉన్నది. అందుకొరకే ఈ యొక్క కార్యక్రమం భావనంద ముందు ఏకత కావాలి, అందరం ఒక్కటి కావాలి. అయితేనే మన ధర్మము ముంగడ సాగుతుంది. నా బొట్టిట్టున్నది, నా బొట్టిట్టున్నది, నేను పెట్టు అని మీరు చిన్న నేను పోయేదము. లేకపోతే మనం ముంగడ పోదాం. ఇది పీరకు తీసేయాలి. ఎట్లా పెట్టినా కానీ, ఏ విధంగా ఉన్నా కానీ, కుంకుమ బట్ట పెడితే అమ్మవారిది, పద్మం పెడితే శివయ్యది, ఇట్లా పెడితే నారాయణ స్వామి. ఏ విధంగా పెట్టినా కానీ ఆ పరమాత్మ అనేటి వాడు ఒక్కడే ఉండడానికి కూడా హిందూ మతం చెప్పుతున్నది. ఈ హిందూ సమాజం చాలా కష్టపడుతున్నది, బాధలు కలుగుతున్నాయి. అవి చూడలేక వాళ్ళు చిన్నగా, వీళ్ళు పెద్దగా, అటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు, అటువంటి అన్ని సంకుచితమైన ఈ బుద్ధితో ఉన్న వాళ్ళకందరికీ మంచి సందేశం ఇవ్వాలని స్వామీజీ గారు హిందూ మతం ఎంత గొప్పది, హిందూ ధర్మంలో ఎటువంటి పవర్ఫుల్ ఉన్నది. హిందూ ధర్మంలో ఈ మన భారతదేశం ఎప్పుడైతే ఈ హిందువులను పుట్టించిందో అప్పటి నుండి కూడా హిందూ స్థానంలో ఈ యొక్క భారతదేశం